వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఎస్ఎఫ్ఐ తిరుపతి 25వ రాష్ట్ర మహాసభలో డిసెంబర్ 12, 13, 14 తేదీల్లో తిరుపతిలో 25వ రాష్ట్ర మహాసభలకు వేదిక అవబోతుంది. తిరుపతి ఈరోజు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో అధికారంలోకి వచ్చి ఇప్పుడు సంవత్సరం పూర్తయిపోయింది. 7వ సంవత్సరంలో అడుగు పెట్టబోతుంది. ఈరోజు ఏదైతే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అయితేమి, మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితేమి అనేక హామీలు ఇచ్చారు విద్యారంగం గురించి. ఈరోజు చూస్తుంటే విద్యారంగాన్ని పూర్తిగా బస్టు పట్టిస్తా ఉంది ఈ ప్రభుత్వం. ఈరోజు విద్యార్థులను బడి బాటని పెట్టి, బడి పిలుస్తుందని పెట్టి అనేక కార్యక్రమాలు పెట్టి మీడియాని పిలిచి ప్రచారం కొన్ని లక్షలు ఖర్చు పెడతా ఉంది. ఈరోజు ఆర్భాటానికి అమౌంట్ అయితే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తాయి ఈ కూటమి ప్రభుత్వం. ఈరోజు ఎక్కడ ఈరోజు స్కాలర్షిప్లు అయితేమి, రియంబర్స్మెంట్ అయితేమి, తల్లికి వందనం అయితే ఈరోజు ఒక విద్యార్థికి అకౌంట్లో పడిన పాపన అయితే లేదు. ఈరోజు అయితే కొన్ని కార్పొరేట్ విద్యా సంస్థలు ఉన్నాయో విద్యార్థులు తల్లిదండ్రుల దగ్గర నుంచి రక్తం పిప్పి చేసినట్టు ఫీజులు ఈరోజు వసూలు చేస్తున్నారు. నువ్వు ఫీజులు కడితే ఈరోజు కాలేజీకి రా, నువ్వు ఫీజులు కడితే ఈరోజు స్కూల్కి రా, లేకపోతే నువ్వు బడి బయట బడి బయట ఉండేది చెప్పి ఈరోజు కార్పొరేట్ యాజమాన్యాలు విద్యార్థులను ఒత్తిడి తీసుకొని వస్తూ ఉంది. ఇది సరైన పద్ధతి కాదు. ఈరోజు మీరు అయితే పిండిగా ఉండే స్కాలర్షిప్లు అయితే మీరు రియంబర్స్మెంట్ అయితే విడుదల చేయాలి. తల్లికి వందనం వెంటనే వాళ్ళ అకౌంట్లో పడాలి. గవర్నమెంట్ విద్యా సంస్థలు చేయడానికి నిధులు కేటాయించాలి. మీరేదైతే ఆర్థిక సంవత్సరంలో విద్యారంగానికి ఖర్చు పెడుతున్నారు బడ్జెట్లో, ఆ బడ్జెట్ ఇతర రంగానికి మళ్ళిస్తా ఉన్నారు, దాన్ని పట్టిస్తా ఉన్నారు. ఇది సమన్వయం అయితే కాదు. ఖచ్చితంగా విద్యారంగానికి ఖర్చు పెట్టాల్సిన డబ్బులు విద్యారంగానికే ఖర్చు పెట్టాలా, ఏ రంగానికి ఖర్చు పెట్టాల్సిన డబ్బులు ఆ రంగానికే ఖర్చు పెట్టాలి. ప్రతి ఒక్కరూ ఈ రోజు జరుగుతున్న డిసెంబర్ 12, 13, 14 తేదీ జరుగుతున్న రాష్ట్ర మహాసభని జయప్రదం చేయాల్సిన విద్యార్థి తల్లిదండ్రుల్ని, ప్రిన్సిపల్స్ని, మేధావుల్ని, ప్రజా సంఘ నాయకుల్ని, ప్రతి ఒక్కరిని వామపక్ష పార్టీ నాయకుల్ని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈరోజు మీడియా ముఖ్యంగా ప్రతి ఒక్కరు విచ్చేసి మహాసభను జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.